వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనం చాలా సెన్సేషనల్ కేసు గురించి గత వారం రోజులుగా చెప్పుకుంటున్నాము. గాదె సాయి కృష్ణ యొక్క కస్టడీ డెత్ అది రకరకాల మలుపులు తిరిగింది. వాస్తవానికి ఎప్పుడూ 40-50 రోజుల క్రితం అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాలు ఇవన్నీ ఆవిడ తల్లి ఆ సిఐని ప్రాధేయపడటం, నా కొడుకుని ఏం చేయొద్దని, నీ కొడుకు అయిపోయాడక నీ కొడుకు ఫోటోకి దండేసేసుకో అని చెప్పేసి ఆయన చెప్పడం, ఇలాంటి అనేక పరిణామాలు జరిగిన తర్వాత ఆవిడ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయటం, దాని తర్వాత అసలు మ్యాటర్ అనేటువంటిది బయటకు వచ్చింది. అసలు మొత్తానికి సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ అనేటువంటి పాయింట్ దగ్గర మనం మాట్లాడుకుంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన తర్వాత నుంచి ఇక చాలా స్పీడ్ అయిపోయి అన్ని విషయాలు కూడా ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని పిలిపించుకోవడం, తన దగ్గరికి ఇక సిఐ నాగరాజుని అరెస్ట్ చేయటం, అతను ఫస్ట్ సస్పెండ్ చేయటం, తర్వాత అరెస్ట్ చేయటం, నిన్న అతన్ని కస్టడీ తీసుకోవటం, అలా కోర్టుకి అప్పచెప్తే అతన్ని రిమాండ్ కూడా విధించడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి అంటాం. ఈ మధ్యలో ఇన్ బిట్వీన్ ఏంటంటే సాయి కృష్ణ తల్లి మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని చెప్పేసి ఆవిడ చెప్పేయటం. కానీ ఒక వర్గంలో చర్చ ఏంటంటే ఇదంతా కూడా నాగరాజు అనేటువంటి ఒక చిన్న వ్యక్తిని పట్టుకుని పెద్ద పెద్ద తలకాయలన్నిటి కూడా వదిలేస్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇలా రకరకాల పరిణామాల నేపథ్యంలో తాజాగా రిమాండ్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. దీని యొక్క డీటెయిల్స్ తర్వాత ఫర్దర్ అప్డేట్స్ ఏంటి అనేటువంటిది మనకి వివరించడానికి మనతో ఉన్నారు సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం మామయ్య గారు. సార్ ఏదో రకరకాల మలుపులు తిరుగుతుంది సార్. అతను అయితే అరెస్ట్ చేశారు కానీ సిఐని, అదంతా కూడా ఇది ఏదో డైవర్షన్ లో భాగమే, అసలు పెద్ద తలకాయలన్నీ ఇంకా బయటికి రావాలి అనేలాగా ఒక చర్చ జరుగుతుందండి. దీన్ని ఎలా చూడాలి అసలు టోటల్ ఈ కేసుని? ఇది నేను ఆల్రెడీ ఒకసారి చెప్పానండి. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులు అంటారు క్రిమినల్ కేసుల్లో. కొన్ని కేసుల్ని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ అంటారు. అండ్ క్రిమినల్ కేసులు వచ్చేసరికి నేనేమంటానంటే, ఇందులో స్టేట్ లోనే ఇది పెద్ద సెన్సేషనల్ మర్డర్ కేసు అయింది. మోర్ ఎవర్ ఇందులో చాలా మంది పోలీస్ పర్సనల్స్ పార్టిసిపేట్ చేశారనేది ఒక పెద్ద అభియోగం. అందులో భాగంగానే ఈ రోజున కృష్ణలంక సిఐ నాగరాజ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని పోలీసు వారు కేసు రిజిస్టర్ చేయటం, కోర్టుకి పంపించటం, కోర్టు వారు జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వటం, ఇప్పుడు అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం, ఇదంతా జరిగిపోయింది. అయితే ఇందులో వాళ్ళు చూపించింది సిఐ నాగరాజ్ గారినే చూపించారు. కానీ ఇది ఒక్కడి వల్ల అవుద్దా? ఒక్క మర్డర్ అనేది ఒక్కడి వల్ల అయ్యేది కాదు. పైగా ఇతన్ని ఎక్కడి నుంచో వేరే జిల్లాలో ఉంటే తీసుకొచ్చి ఇక్కడ సిఐకి అప్పచెప్పామని చెప్పేసి ఈ కొంతమంది పోలీసులు చెప్తున్నారు. సో దీంట్లో ఏమైంది? ఇప్పుడు మనం ముందే అనుకున్నాం. ఆల్రెడీ నేను వేరే మీడియాలో ఒక డిబేట్ లో నేను ఒక మాట చెప్పానండి. ఈ క్రైమ్ జరిగిన తర్వాత నెల పైనే ఈ అక్యూజ్డ్ సిఐ ఎవరైతే ఉన్నారో అతను డ్యూటీలోనే ఉన్నాడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో, నాగరాజు గారు ఆయన. మరి ఇప్పుడు అతను ఈ క్రైమ్ చేసింది అతనే అని చెప్పి ఇప్పుడు సిబిసిఐడి ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది, కోర్టు వారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. మరి ఈ ముద్దాయే క్రైమ్ జరిగిన తర్వాత నెలపైనే అదే పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా తన డ్యూటీలో నిర్వర్తించాడు. అంటే ఈ నెల రోజుల పైనే అతను డ్యూటీలో ఉంటే ఆధారాలన్నీ చెరిపేస్తాడు, ఆధారాలన్నీ డిస్మాండిల్ చేసేస్తాడు, ఎక్కడ కనపడకోకుండా తీసేస్తాడు అని చెప్పేసి నేను లాస్ట్ మీడియా డిబేట్ లో ఒకసారి చెప్పానండి. ఇవాళ అదే కరెక్ట్ అయింది. సీసీటీవీ ఫుటేజ్ అనేది కంప్లీట్ గా లేకుండా పోయింది ఇక్కడ. ఇది నేను ముందే యాంటిసిపేట్ చేశాను. ఆల్రెడీ కొన్ని టీవీల్లో నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఇతనే అక్కడ స్టేషన్ లో డ్యూటీలు చేశాడు కాబట్టి క్రైమ్ జరిగిన నెల తర్వాత కూడా ఖచ్చితంగా ఆధారాలు ఎక్కడ దొరకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాడు అని చెప్పాను. అదే జరిగింది 100%. అంటే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం లేదని చెప్తున్నారు కదా. ఒక్కసారి సీసీటీవీ ఫుటేజ్ లేదు అంటే ఒక ఇన్స్పెక్టర్ ఒక్కడి వల్లే అవుద్దండి అది. ఇదేంటి ఇది? మనం అడవిలో లేము, విజయవాడ రాజధాని మహానగరంలో 1 year అండి, 1 year నుంచి లేదంట ఫుటేజ్. అంటే ఈ 1 year బట్టి ఎన్ని క్రైమ్లు జరిగి ఉంటే ఒకసారి ఆలోచిద్దాం. నాగరాజ్ అనే వ్యక్తిది, ఈ నాగరాజ్ అనే అతను అప్పటి నుంచి ఈయన స్టేషన్ లో సిఐగా ఉన్నాడు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది. ఇలాంటి ఎన్ని జరిగినాయి, అంతకుముందు ఎన్ని జరిగినాయి. మరి అవన్నీ బయటికి రావాలంటే సీసీటీవీ ఫుటేజ్లు ఉండాలి. ఇవన్నీ లేవు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, అసలు విజయవాడ మహానగరంలో ఆ పక్కనే ఏసీపీ ఉంటాడు, ఆ పక్కనే డీసీపీ ఉంటాడు, ఆ పక్కనే
కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉంటాడు, 10 కిలోమీటర్ల దూరంలో డీజీపీ ఉంటాడు. ఇదంతా మొత్తం స్టేట్ హెడ్ అంతా ఇక్కడే ఉంటారండి, దరిదాపుగా ఆ సరౌండింగ్స్ లోనే ఉంటారు. వీళ్ళందరికీ తెలియకోకుండా ఒక సామాన్య సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజీని తీసేయగలడా? అది జరిగే పనేనా? వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ ది సుపీరియర్స్ ఎలా చేస్తాడు? ఎలా జరుగుద్ది ఇదంతా? ఒకవేళ ఇది ఎప్పుడో 1 year క్రితం తీసేశారని తమరే చెప్తున్నారు. మరి మానిటరింగ్ ఎవరు చేస్తున్నారు? కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఏసీపీలు, డీసీపీలు, ఈ డీజీపీలు, వీళ్ళందరూ ఏంటంటే ఏమి మానిటరింగ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎన్ని క్రైమ్స్ జరుగుంటాయి ఇందులో? ఇదే పోలీస్ స్టేషన్ లో మన నోటీస్కి వచ్చింది ఇది ఒకటే. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, మన నోటీస్కి వచ్చింది 1, 2, 1%, 2% వస్తాయి, రాని చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు చాలా ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అండి. ఒక సీసీ ఫుటేజ్ ని 1 year మట్టి లేకోకుండా డిలీట్ చేశారు అంటే దీని వెనకాల ఎంత పెద్ద హస్తం ఉండి ఉంటుంది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం పాయింట్కి వస్తే ఇప్పుడు ఈ కేసులో ఆల్రెడీ అతనికి రిమాండ్ ఇచ్చారు సిబిసిఐ వాళ్ళు. అతను ఒక్కడనే ప్రస్తుతానికి ముద్దాయిగా చూపించారు. అతను ఒక్కడి వల్ల అవుద్దా అంటే అవ్వదని మనం అంటున్నాము. ఇది టీమ్ ఆఫ్ వర్క్. అంటే కొంతమంది పోలీసుల సహకారం ఖచ్చితంగా ఈ సిఐకి ఉండి ఉంటుంది. వాళ్ళు ఎవరనేది రేపు రాబోయే ఇన్వెస్టిగేషన్ లో బయటపడాలి. ఈ ఇన్వెస్టిగేషన్ ఎంత వరకు ఫెయిర్ గా జరుగుద్ది అనేది పబ్లిక్ లో పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. ఎందుకంటే వాళ్లే క్రైమ్ చేశారు, వాళ్ళ పై అధికారులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరైతే సిఐ క్రైమ్ చేశారని వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో చెప్పారో ఆయన పై అధికారి, ఆ పక్కనుండే పై అధికారి ఈ రోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అవుతున్నాడు. దీని వరకు ఎంత జెన్యూన్ గా జరుగుద్ది అనేది ఇవాళ పబ్లిక్ లో క్వశ్చన్ మార్క్ అయిపోయింది. స్టేట్ ఏం చేసింది? దీన్ని సిబిసిఐడికి అప్పచెప్పింది. వాళ్ళే కదండి పోలీసులేగా, స్టేట్ పోలీసులేగా వాళ్ళందరూ కూడా. సో అందుకే ఇప్పుడు ఏంటంటే రీసెంట్ డెవలప్మెంట్ అయ్యా అంటే ఈ చనిపోయిన వ్యక్తి యొక్క తల్లి ఎవరైతే ఉందో ఆవిడ నిన్న కోర్టులో ఏం చేశారంటే మాకు దీని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయండి అని ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద రీసెంట్ డెవలప్మెంట్. అంటే మరి ముఖ్యమంత్రి గారు ఏమైనా పిలిచి ఆమెతో మాట్లాడి నీ బాబుకి న్యాయం చేస్తామని చెప్పారు, చేసామని చెప్పారు మనకు తెలియదు. ఆమె బయటకు వచ్చేసి ప్రెస్ ముందు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే నాకు న్యాయం జరిగింది అనేది ఒక మాట వాడారు. తర్వాత చేస్తానన్నారు అని చెప్తున్నారు. ఏదో రకరకాలుగా ఆమె చెప్తుంది. ఎలాంటి న్యాయం అన్నది పబ్లిక్ తెలియదు. నాగరాజుని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆవిడ మాకు న్యాయం జరిగిందని వాళ్ళ మేనమామ కూడా చెప్పాడు. అతని పేరు నవరంగు ఏదో ఉంది, జనసేన పార్టీ అతను అనుకుంటా. అతను అవునండి, జనసేన పార్టీ వాళ్ళు మాకు న్యాయం జరిగిందని చెప్తారు. అది ఎలాంటి న్యాయం అన్నది ఈ రోజు వాళ్ళు డిస్క్లోజ్ చేయట్లేదు పబ్లిక్ కి. సరే, మరి అలా చెప్పిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కోర్టుకు వచ్చేసి మాకు దీని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ అయ్యండి అని చెప్పి ఒక పిటిషన్ మూవ్ చేశారండి. న్యాయం జరిగిన తర్వాత మరి జ్యుడిషియరీ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నారు అన్నది మరి వాళ్ళకి తెలియాలి. అంటే వాళ్ళకి న్యాయం జరిగిందనే మాట వాస్తవం లేదా? ఏం జరుగుతుంది పబ్లిక్ కి వాళ్ళు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? మళ్ళీ ఇప్పుడు దీంట్లో జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలి అంటే ఇప్పుడు ఈ పోలీస్ ఎంక్వైరీకి జ్యుడిషియరీ ఎంక్వైరీకి సంబంధం అంటే పోలీసులు ఏం చేస్తారు? మామూలుగా ముద్దాయి ఎవరో చూస్తారు, క్రైమ్ ఎలా జరిగిందో తెలుసుకుంటారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, ముద్దాయికి శిక్ష పడేలాగా కోర్టులో ఆ నివేదికను సమర్పిస్తారు. ఇది పోలీసు వారు చేసేది. కానీ జ్యుడిషియరీ ఎంక్వైరీ ఏమంటే ఏంటి అర్థం అంటే అసలు ఈ మొత్తం దాని వెనకాల ఎవరున్నారు, ఎందుకు ఎలా జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, దీనికి ఎవరికి లింక్ అయి ఉంది, దీని వెనకాల పెద్ద తరకాయలు ఏమైనా ఉన్నాయా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దీనికోసం జ్యుడిషియరీ ఎంక్వైరీ అడుగుతారు ఎవరైనా సరే. సో ఇప్పుడు జ్యుడిషియరీ ఎంక్వైరీ ఏమని చెప్పేసి కోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. ఆ పిటిషన్ ఈస్ పెండింగ్ బిఫోర్ దిస్ ఆనరబుల్ కోర్ట్. ఇది కాకండి ఇంకొక అతను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఏమని? ది స్టేట్ గవర్నమెంట్ పోలీసులు ఇగ్నోర్ చేస్తే ఇక్కడ జస్టిస్ జరగదు, వాస్తవాలు బయటకు రావు, దయచేసి ఇమీడియట్ గా దీన్ని సిబిఐకి రిఫర్ చేయండి అనేది హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద వాదనలు వినడం కోసం నెక్స్ట్ మంత్ కి వాయిదా వేశారు చీఫ్ జస్టిస్ గారు. నేనేమంటానంటే ఇందులో న్యాయం జరిగిందని కాసేపు చెప్తున్నారు, ఇంకా న్యాయం కావాలని జ్యుడిషియరీ ఎంక్వైరీ కావాలి అని చెప్తున్నారు. పబ్లిక్ లిటిగేషన్ ఫైల్ చేశారు. ఇవన్నీ ఏదో కలపలుగా ఉంది వ్యవహారం అంతా. ఏం జరుగుతుందనేది మనం చూడాలి. రేపు 29వ తారీఖున హైకోర్టులో పోలీసు వారు ఏం నివేదిక ఇవ్వబోతున్నారు అనేది మనకు ఒక సస్పెన్స్. అంటే హెబియస్ కార్పస్ పిటిషన్ ఆల్రెడీ పెండింగ్ లో ఉంది హైకోర్టులో. 29వ తారీఖున అతన్ని ప్రవేశపెట్టాలని ఆల్రెడీ హైకోర్టు వారు
ఆర్డర్ స్పాట్ చేయడం జరిగింది. అది 29న ఖచ్చితంగా వీళ్ళు పోలీసు వారు ప్రజెంట్ అయ్యి ఏమి సమాధానం దాఖలు చేస్తారు అనేది అంటే నాకు డౌట్ అండి, ఆల్రెడీ కస్టడీ డెత్ అని డిక్లేర్ చేస్తారు కదా, రిమాండ్ రిపోర్ట్ లో కూడా డిక్లేర్ చేస్తారు కదా, ఇంకా మళ్ళీ హెబియస్ కార్పస్ పిటిషన్ కి యొక్క ఇదే ఉంటది. కస్టడీ డెత్ అంటే దానికి ఆధారాలు ఏంటండి? డెడ్ బాడీ, వేర్ ఇస్ డెడ్ బాడీ, వేర్ ఇస్ డెడ్ బాడీ? అవును, డెడ్ బాడీ కావాలి కదా. మీరు కస్టడీ డెత్ అన్నారు, కస్టడీలో చనిపోయాడు, ఆ టార్చర్ వల్ల చనిపోయాడా, దేని వల్ల చనిపోయాడా, అనారోగ్యం వల్ల చనిపోయాడా, ఇంకేమైనా చనిపోయాడా అనేది ఈ రోజుకి ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఆ సిఐ అనే వ్యక్తి వరకు నోరు తెరపలేదు. మ్యాజిస్ట్రేట్ గారు నిన్న రిమాండ్ ఇచ్చినప్పుడు ఆయన అడిగారు ఏంటి పరిస్థితి అంటే నాకేమీ తెలియదు అనేది ఒక సింగిల్ వర్డ్ ఆయన క్లోజ్ చేశారు ముద్దాయి. అంటే అతని దగ్గర నుంచి ఎటువంటి విషయాలు ఇంతవరకు పోలీసు వారు కానీ జ్యుడిషియరీ కానీ ఏమీ రాబట్టలేకపోయింది. మీరు మొన్న ఒక మంచి పాయింట్ కూడా రేజ్ చేశారు, మొన్న చాలా వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారు, పోస్ట్ మార్టం గురించి. అసలు పోస్ట్ మార్టం ప్రస్తావనే రాలేదు ఎక్కడ కూడా. ప్రొసీజర్ ఏంటంటే ఎక్కడన్నా సస్పీషియస్ డెత్ జరిగినప్పుడు ఒక మనం గుర్తించలేని డెడ్ బాడీ ఎక్కడ దొరికినప్పుడు నగరంలో దాన్ని ఏం చేస్తారంటే దాన్ని ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు. అక్కడ దాన్ని పోస్ట్ మార్టం చేస్తారు, పేపర్ పబ్లికేషన్ ఇస్తారు, దానికి అన్ని స్టేషన్లకి సర్క్యులర్ పంపిస్తారు. పలానా చోట పలానా వయసులో ఉన్న పలానా డెడ్ బాడీ మాకు ఈ విధంగా దొరికింది, దీన్ని మేము గవర్నమెంట్ హాస్పిటల్ మార్చిలో వేసాము, దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే రండి అని చెప్పి ఒక పబ్లికేషన్ ఇవ్వాలి. దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఆఫ్ ది పోలీస్ అండి. పోస్ట్ మార్టం చెయ్యాలి, దానికి ఇంక్విస్ట్ అంటారు అవన్నీ చెయ్యాలి, ఇవన్నీ చేసి ఆ కన్సెంట్ లోకల్ పోలీస్ స్టేషన్ ని రిపోర్ట్ పంపాలి, అప్పుడు కదా కేసు రిజిస్టర్ అయ్యేది. ఇది వరకు ఇదేం జరగల. జస్ట్ ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇది జరిగిన 40 రోజుల తర్వాత ఆ తల్లిని పలకరించడానికి వెళ్తే ఆ నైట్కి నైట్ ఎఫ్ఐఆర్ కట్టారు. అప్పుడు దాకా దీన్ని స్టేట్ పోలీసులు కానీ ఇంకొకటి కానీ దీన్ని ఎవరు పట్టించుకున్న దాఖలా లేవండి. అసలు కోర్టును కూడా తప్పుదారి పట్టించారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు కోర్టును కూడా తప్పుదారి పట్టించారు, ఇంకా వెతుకుతున్నాం మేము అని అనేటువంటి విషయాన్ని. కృష్ణలంక పోలీసులు ఎవరైతే ఉన్నారో హైకోర్టు ముందు ప్రజెంట్ అయ్యి అప్పటికే ఈ డెడ్ బాడీని వాళ్ళు కంప్లీట్ చేసేసారు. వాళ్ళు మొత్తం ఈ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేశారు. బట్ వాళ్ళు హైకోర్టుకి తప్పుడు నివేదిక ఇచ్చారు. వాళ్ళు ఏమని, మేము వెతుకుతున్నామండి, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి ఇదే ముద్దాయి ఆ రోజున హైకోర్టులో చెప్పడం జరిగింది. హైకోర్టు వాళ్ళు దాంతో ఇమ్మీడియట్ గా 29వ తారీఖు కల్లా మా ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ రోజున వాళ్ళు కోర్టును కూడా తప్పుదారి పట్టించారు, కోర్టు కూడా తప్పు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇది ఈ ఒక్క సిఐ వల్ల, ఈ ఒక్క ముద్దాయి వల్లే జరిగిందా? దీని వెనక, దీనికి ముందు, దీని పక్కన ఎవరు లేరా? పోలీస్ పర్సనల్స్ జరగకుండా జరిగిందా? పోనీ ఇదేమన్నా గ్రామాల్లోనో రిమోట్ ఏరియాల్లోనో బాగా విలేజ్ లోనో ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన క్రైమ్ కాదు కదండి. రాజధాని నడిబొడ్డులో జరిగింది. ఇక్కడే ఉంటారు అందరూ, డీజీపీ దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి, డీసీపీ దగ్గర నుంచి, ఏసీపీ దగ్గర నుంచి అందరు ఇక్కడే ఉంటారు. మరి ఈ మధ్యలోనే ఈ డెడ్ బాడీని కనీసం బూడిని కూడా దొరకకుండా చేశారంటే అసలు ఇప్పుడు బాడీ దొరకకుండా రేపొద్దున కోర్టులో కేసు ఎలా నిలబడుతుంది? ఒకవేళ అసలు బతికున్నాడేమో అంటుంది రేపొద్దున క్వశ్చన్ మార్క్. చాలా ఇంట్రెస్టింగ్ కేసు అండి ఇది. స్టేట్ ఇష్యూ, పెద్ద ఇష్యూ అయింది ఇప్పుడు ఇది. మీకు చాలా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయండి. బాడీ దొరకకపోతే కేసు ఎపిటల్ అయిపోద్దండి. బాడీ దొరకాలి, దాన్ని గుర్తించాలి. అట్లా జరిగిన కేసులు చాలా ఉన్నాయి. డెడ్ బాడీ దొరకకుండా కన్విక్షన్ ఎలాగేస్తారండి? తీరా కన్విక్షన్ వేసిన తర్వాత డెడ్ బాడీ వస్తే, మా మనిషి బతికిండి వస్తే, అంటే 10 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు అనేది మన న్యాయ సూత్రం. దాని మీద బెనిఫిట్ ఆఫ్ డౌట్లు వస్తాయి కోర్టుకి. అందుకే నేను చెప్పాను, పోలీసు వాళ్ళు క్రైమ్ చేస్తే ఎక్కడ దొరకరు, దీని మీద డైరెక్ట్ ఎవిడెన్స్ ఉండదు అని నేను లాస్ట్ మీడియాలో నేను చెప్పానండి. డైరెక్ట్ ఎవిడెన్స్ దొరకనప్పుడు ఏం చేయాలంటే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటే ఎలాగంటే ఇతను అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారు, అక్కడ నుంచి ఏదో హోటల్ తీసుకెళ్లారు, హోటల్ నుంచి ఎక్కడో హాస్పిటల్ తీసుకెళ్లారు, అది మా వల్ల కాదు తీసుకెళ్ళకుంటే మళ్ళీ ఎవడో ఆర్ఎంపీ డాక్టర్ పిలిపించి వాటితో ట్రీట్మెంట్ చేయించారు, మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడ తీసుకొచ్చారు, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, అక్కడ నుంచి ఎక్కడ తీసుకెళ్లారు, చచ్చిపోతే తీసుకెళ్లి ఎక్కడో బస్ స్టాండ్ లో పడేశారు, బస్ స్టాండ్ లో పడేస్తే మళ్ళీ అక్కడ నుంచి మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో ఖననం చేయించారు. ఇది చైన్ అనమాట. దీన్ని సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. అంటే సాక్ష్యాలు చెప్పటానికి మనుషులు లేనప్పుడు ఆ ఇన్సిడెంట్లు, ఆ పరిస్థితులు, ఆ ప్లేసులు, ఇవే దీన్నే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు అనమాట. అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టి, అక్కడ జరిగే పనులను బట్టి, అక్కడ ఎక్కడెక్కడ జరిగింది డెడ్ బాడీ అనే దాన్ని బట్టి
దీన్ని సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు మనకి ఈ లీగల్ భాషలో. సో ఈ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే, అది కూడా సిబిఐ లాంటి సంస్థలు చేస్తేనే ఈ వాస్తవాలు బయటకు వస్తాయి. అంతేగాని స్టేట్ పోలీసులో వీళ్ళే చేసి, వీళ్ళే ఎంక్వైరీ చేసి, వీళ్ళే ఛార్జ్ షీట్ ఫైల్ చేసి, వీళ్ళే రేపు పొద్దున కోర్టులోకి వచ్చి సాక్ష్యం చెప్తే ఈ కేసు నిలబడుతుంది. వేర్ ఈస్ ద డెడ్ బాడీ? ఇంతవరకు ఆ సిఐ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ముద్దాయి, ఇంతవరకు అతను నోరు విప్పలేదు. మ్యాజిస్ట్రేట్ ముందు నోరు విప్పలేదు, పోలీసుల ముందు నోరు విప్పలేదు. రేపు సిఐడి ఈ సిబిసిఐడి కస్టడీ అడుగుతుంది, వాళ్ళు అంతా పోలీసులే కదండి, అక్కడ నోరు విప్పడు. సో ఇదంతా చాలా చాలా డ్రామాటికల్ గా ఉందన్నమాట. ఈ కేసు చాలా సెన్సేషన్ అవుద్ది ప్రాపర్ గా చేస్తే. సో దీని మీద హైకోర్టు వారు కానీ ఇంకోటి కానీ నాకు తెలిసింది అంటే సిబిఐకి రిఫర్ చేస్తేనే వాస్తవాలు బయటపడతాయి. ముద్దాయికి శిక్ష పడద్దా లేదా అనే విషయం పక్కన పెడితే వాస్తవాలు ఏవి జరిగింది అనేది పబ్లిక్ తెలవడానికి ఒక చిన్న ఛాన్సెస్ ఉన్నాయి, ఒక హోప్ ఉందన్నమాట. దీన్ని కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా విచారించాలి అనే డిమాండ్ ఒకటి వస్తుందండి బాగా. కమిషనర్ ఆఫ్ పోలీస్ ని కూడా విచారించాలి అనే దాని మీద మీరేమంటారు? తప్పకుండా అండి, ఇది మంచి పాయింట్, వ్యాలిడ్ పాయింట్ కూడా. ఎందుకంటే ఇది సిటీలోనే ఈ క్రైమ్ జరిగింది కాబట్టి దీనంతా మానిటరింగ్, సిటీ కంప్లీట్ గా మానిటరింగ్ చేసేది కమిషనర్ ఆఫ్ పోలీస్ పరిధిలోనే ఉంటుంది దీనంతా కూడా. సో హీ వాజ్ ద మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్ యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ అందుకోసమే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏపీ హైకోర్టులో ఫైల్ అయిందండి. దీంట్లో హోమ్ సెక్రటరీని, స్టేట్ హోమ్ సెక్రటరీని, కమిషనర్ ని, వీళ్ళందరూ కూడా దీంట్లో రెస్పాండెంట్స్ గా జాయిన్ చేయడం జరిగింది. ఆ పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ సీజే గారు రేపు హీరింగ్ అని చెప్పేసి నెక్స్ట్ మంత్ పోస్టింగ్ చేయడం కూడా జరిగింది. వీళ్ళందరూ ఇందులో పార్టీలుగా జాయిన్ చేశారు. ఎందుకంటే అది రైట్ పాయింట్ కూడా. కారణం ఏంటి, సిటీ అంతా ఏమైతే ఉందో ఈ కమిషనరేట్ పరిధి అంతా కూడా కమిషనర్ అండర్ లోనే ఉంటదండి. సో ఇదంతా ఎవ్రీడే మానిటరింగ్ చేసుకోవాల్సిన బాధ్యత కమిషనర్. కమిషనర్ గారికి తెలియకోకుండా సీసీటీవీ ఫుటేజీలు మాయమైపోవటాలు, పీకేయటాలు, డిస్మాండిల్ చేయటాలు ఇవన్నీ ఏమి జరగవు. ఎందుకంటే కమిషనర్ కింద డిప్యూటీ కమిషనర్లు, ఆ తర్వాత ఏసీపీలు, డీసీపీలు వీళ్ళందరూ ఉంటారండి, కాదంటలేదు. వీళ్ళందరూ ఏం మానిటరింగ్ చేస్తున్నారు? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 month నుంచి పైనే. మీరన్నట్టు 1 year దాకా ఈ సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేశారు అంటే అసలు ఏం జరుగుతుంది సార్ రాష్ట్రంలో? పోలీసులు చేయాల్సిన పోలీసులు చేయకుండా పని పోలీసులు ఈ విధంగా చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమైపోతాయి సార్? ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉంది. సీసీటీవీ ఫుటేజ్ విషయంలో కూడా యాక్చువల్గా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, ఇది ఏదైతే ఏ కంపెనీ అయితే దాన్ని ఇది మెయింటైన్ చేస్తుందో సీసీటీవీ ఫుటేజ్, వాళ్ళు ఏమన్నారంటే యాక్చువల్గా ఇది బ్యాకప్ ఇవ్వచ్చు అంటండి. వాళ్ళు 15 లక్షల నుంచి 20 లక్షల మెమరీ డ్యూరేషన్ యూనిట్లు అవసరం. అవి కనుక ఆ మెమరీ కనుక సమకూరిస్తే తాము అందిస్తామని ఆ ప్రైవేట్ సంస్థ చెప్తుందంట. కానీ వీళ్ళు కాలయాపన చేస్తున్నారంట. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు చాలా మంది రాష్ట్రంలో చాలా మంది పౌరులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ చాలా మంది ఆ బాధితుల యొక్క రిలేటివ్స్ కానీ చెప్పింది ఏంటి, దీన్ని సిబిఐకి ఇవ్వండి అయ్యా అని మొదటి నుంచి వేడుకుంటున్నారు అందరూ కూడా. కానీ స్టేట్ గవర్నమెంట్ ఎందుకో సిబిఐ ఇవ్వటానికి సుముఖత చూపట్లేదు. ఎంతసేపు సిబిసిఐడినే పెట్టింది. సిబిసిఐడి అంతా ఎవరు చేస్తారండి? స్టేట్ గవర్నమెంట్ లో ఉండే పోలీసులే వీళ్ళంతా కూడా, సిబిసిఐడిలో కూడా. అంటే ఎవరు చేస్తారు? ఈ సిబిసిఐడి అంటే ఎక్కడుంటారు వీళ్ళు? ఈ స్టేట్ గవర్నమెంట్ లోనే ఉంటారు కదా. వాళ్ళందరూ బాస్ ఇక్కడున్న డీజీపీఏ కదా, ఇక్కడున్న కమిషనర్లే కదా. మరి ఇంకేంటి? దీంట్లో ఆల్రెడీ వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గా ఉండి ఉంటది. ఒక అనుమానము అనేది పబ్లిక్ లో ఉంది వాళ్ళ. అది ఆ అనుమానాన్ని మనం క్లారిటీ ఇవ్వాలి అంటే వీళ్ళు కంపల్సరీగా సిబిసిఐడికి ఇవ్వాలి. అంటే వీళ్ళు కాకోకుండా మరి వేరే ఏజెన్సీకి దీని మీద ఇస్తే సరిపోద్ది. దీని మీద నమ్మకం లేక ఆ పిల్లవాడి తల్లి ఏం చేస్తుంది, ఈ రోజున నిన్న కోర్టుకు వచ్చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని ఒక పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. అంటే ఒక సిట్టింగ్ జడ్జి తో కానీ ఒక రిటైర్డ్ జడ్జి తో కానీ అసలు ఈ కేసు ఎందుకు జరిగింది, దీని మూలాలు ఎక్కడ, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ బయటికి రావాలి అనే ఉద్దేశంతో వేసేదాన్నే జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటారు. ఇప్పుడు సిట్ ఏం చేస్తుందండి? ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ చేసిన సిట్ ఏం చేస్తుంది? ముద్దాయి పలానోడు తప్పు చేశాడు, అతని హయాంలో అతనికి హ్యాండ్ ఓవర్ చేశారు ముద్దాయిని తీసుకొచ్చి, ఇతను అక్కడి నుంచి ఆ ముద్దాయి కనపట్లేదు, ఏం జరిగిందో తెలియలేదు కాబట్టి ఇతను పనిష్ చేయండి అని సింపుల్ గా తేల్చేస్తారు. షార్ట్ షీట్ లో కోర్టులో ఫైల్ చేస్తారు షార్ట్ షీట్ రైస్. కానీ ఇది ఇతరుతో అయిపోయిందా? అసలు ఇది ఎందుకు జరగాల్సి వచ్చింది? అది ఎన్ని జరిగినాయి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఇవన్నీ తెలిసేదే మనకి జ్యుడిషియల్ ఎంక్వైరీ.
దీంట్లో ఎవరు చేస్తారు? ఒక సిట్టింగ్ జడ్జి కానీ, రిటైర్డ్ జడ్జి కానీ ఎంతో కొంత పారదర్శకత ఉంటది. పోలీసుల కన్నా బెటర్ గా ఒక రిపోర్ట్ అనేది తయారవుతుందని ఒక చిన్న హోప్ తో ఆ తల్లి ఏం చేసింది, కోర్టుకు వచ్చేసేసి నాకు ఇందులో జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యిందమ్మా అని చెప్పేసి ఒక పిటిషన్ మండే ఫైల్ చేయడం జరిగింది. యాక్చువల్ గా వైరల్ అవుతున్న సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో ఇదంతా జరిగింది అనేటువంటిది జరుగుతుందండి. అయితే మనం దాన్ని మాట్లాడుకోలేం కానీ బట్ బాగా వైరల్ అవుతున్న ఇన్ఫర్మేషన్. రాష్ట్రంలో దేశంలో ఏం జరుగుతుందంటే ల్యాండ్ మాఫియాలు ఉన్నారు, డ్రగ్స్ మాఫియాలు ఉన్నారు, గంజాయి మాఫియాలు ఉన్నారు, హెరాయిన్ మాఫియాలు ఉన్నారు, స్మగ్లింగ్ మాఫియాలు ఉన్నారు, హ్యూమన్ బియ్యం యొక్క పార్ట్స్ ని లాగేసుకొని ఎక్స్పోర్ట్ చేసే మాఫియాలు కూడా ఉన్నారు. ఇవన్నీ మనం రోజు వార్తల్లో చూస్తున్నాం. కిడ్నీలు కొన్ని పేషెంట్లు కిడ్నీలు తీసేస్తున్నారు. అన్ని మాఫియాలు ఉన్నారు. ఇది దేనికి సంబంధించిందని తేలాలి అంటే మినిమం జ్యుడిషియరీ ఎంక్వైరీ అయినా ఉండాలి, సిబిఐ ఎంక్వైరీ అయినా వేయాలి. స్టేట్ గవర్నమెంట్ పోలీసుల దగ్గర నమ్మకం లేక ఇప్పుడు ఆ తల్లి ముఖ్యమంత్రి గారిని కలిసి బయటకు వచ్చి నాకు న్యాయం జరిగిందని చెప్తుంది, జరుగుతుంది అని చెప్తుంది, చేస్తానన్నారు అని చెప్తుంది, రకరకాల స్టేట్మెంట్లు చెప్తుంది. ఈ స్టేట్మెంట్లతో ఆమె తృప్తి పడక నిన్న కోర్టుకు వచ్చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని పిటిషన్ వేస్తుంది. అంటే ఎక్కడో ఏదో జరుగుతుంది, ఎక్కడో ఏదో పడుతుంది అందరికి. సో ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే ఏమవుతుందంటే దీని వెనకాల ఎవరు ఉన్నారనేది బయటకు వస్తుంది ముందు. అదే సిబిసిఐడికి అంత రాదండి. జస్ట్ లేదో ఈ అబ్బాయి చనిపోయడానికి కారణం ఎవరో పలానోడు, ఓకే ఛార్జ్షీట్ లో రాసేస్తారు, కోర్టుకు ఫైల్ చేస్తారు, అతను శిక్ష చేసే ప్రయత్నం చేస్తారు. ఓకే, కానీ ఇది ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది, దీని వెనకాల ఎవరు హస్తాలు ఉన్నాయి, ఇది ఇతరుతోనే ఉందా, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా ఇంతకుముందు ఎవరైనా చనిపోయారా, చంపబడ్డారా, ఏం జరుగుతుంది, ఈ మొత్తం ఎంక్వైరీ అంటే ఒక రిపోర్ట్ ఇస్తుంది జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి. ఆ సిట్టింగ్ జడ్జి కానీ రిటైర్డ్ జడ్జి కానీ ఎవరైతే ఉన్నారో ఈ సిపిసిఐడి కన్నా కొంచెం పారదర్శకంగా, కొంచెం బెటర్ గా, కొంచెం మంచి రిజల్ట్ తో, కొంచెం లోతుగా ఎంక్వైరీ చేసి ఒక నివేదిక ఇస్తుంది. అది నాకు కావాలి అని చెప్పి ఆ తల్లి నిన్న పిటిషన్ మూసేయడం జరిగింది. అది కాకుండా ఆల్రెడీ పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ హైకోర్టులో ఉండనే ఉంది. రేపొద్దున 29వ తారీఖున సిబిసిఐ ఏం రిపోర్ట్ ఇస్తారు హైకోర్టుకి అనేది కూడా మనం చూస్తాము. సో ఇవన్నీ కూడా జరుగుతుంది. నేనేమంటానంటే ఇది జరిగింది ఏదో జరిగింది, ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియాలి అంటే కంపల్సరీగా దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఒకటి చేస్తే చాలా మంచిదనేది నా సజెషన్. ఎందుకంటే ఇలాంటి ఈ మర్డర్లు ఏవైతే ఉన్నాయో, కస్టోడియల్ టార్చర్స్ కానీ కస్టోడియల్ మర్డర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అంతటితోనే దాంట్లో కంప్లీట్ చేయాలండి. ఇవి రిపీట్ కాకూడదు. ఇది మానవ సహజం. ఆర్టికల్ 21 ప్రశాంతంగా జీవించే హక్కు ఇంకెక్కడుందండి? హక్కుల్ని కాపాడాల్సిన పోలీసులు, కోర్టులే ఈ పోలీసులే హక్కుల్ని ఈ విధంగా దుర్వినియోగం చేసేసి మనుషుల్ని ఈ విధంగా స్టేషన్ లో పెట్టి చంపేస్తుంటే మరి ఈ హక్కులకి రక్షణ ఎక్కడి నుంచి వస్తుందండి? రక్షకులే భక్షకులు అయితే మరి ఈ హక్కులు కాపాడేది ఎవరు? ఇంకా ఎవరన్నా ఎక్కడన్నా ప్రమాదం జరిగితే అయ్యా నన్ను కాపాడడానికి పోలీస్ స్టేషన్కి వస్తారు, వాళ్ళ హక్కు కాపాడతారని పోలీసులు. కానీ అదే పోలీసులు హక్కుల్ని హరించేస్తున్నారు. ఆర్టికల్ 21 కంప్లీట్ వైలేట్ అవుతుంది. జీవించే హక్కు ఇంకేది అంటే మానవుడికి జీవించే హక్కు లేదు. ఇది గనక వాస్తవాలు బయటకు రాకపోతే ఇక అంతే, చంపేస్తారు. ఆ చంపినోడు మాత్రం శిక్షిస్తారు. అది శిక్ష పడతలేదో తర్వాత సంగతి. అసలు నీకు ఆ చచ్చిపోయినా చంపబడినా ఆ బాడీ దొరకకుండా నీకు కోర్టు ఎలా పరీక్ష చేస్తుందండి? యాక్చువల్లీ ఈ సిఐ నాగరాజుకు కూడా ఏదో థ్రెట్ ఉంది అని అతను నోరు విప్పితే చాలా పెద్ద పెద్ద పేర్లన్నీ బయటపడతాయి కాబట్టి అతనికి కూడా థ్రెట్ ఉంది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఒకటి హల్చల్ చేస్తుందండి, వైరల్ అవుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఏదో ఉంటుందంటే నాగరాజు అనే ఒక వ్యక్తి మాత్రమే ఇది చేసి ఉండడం. నాగరాజు అనే వ్యక్తితో పాటు తన కింద సిబ్బంది కానీ తన పై సిబ్బంది కానీ పార్టిసిపేట్ చేశారా లేదా పక్కన పెడితే వాళ్ళకైతే తెలిసే ఉంటది, తెలిసే జరిగి ఉంటది. ఒక్కడి వల్ల అయ్యే క్రైమ్ కాదు సార్ ఇది. ఎక్కడి నుంచో అన్నవాడిని తీసుకొస్తాం, ఇక్కడ బంధించడం, కొట్టడం. ఒక సిఐ ఒక మనిషిని కొట్టి చంపే అంత శక్తి కూడా ఉండదు. వాడు ఖచ్చితంగా అడ్డం తిరుగుతాడు, ఎదురు తిరుగుతాడు, ఎంత బోన్లు పెట్టి కొట్టినా కానీ. వాడు కూడా మొత్తం అంతా అతని నెత్తి మీద వేసేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిది. సంథింగ్ ఈజ్ దేర్ బిహైండ్ ది స్క్రీన్. మీరు అన్నట్టు దీని వెనకాల చాలా ఏదేదో ఉండుంటది. దాన్ని బయటికి రానికోకుండా కొన్ని ఏజెన్సీలు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అది చేయకోకుండా ఆ వాస్తవాలు బయటికి రావాలి అంటే జ్యుడిషియరీ ఎంక్వైరీ అయినా ఉండాలి, సిబిఐ ఎంక్వైరీ అయినా ఉండాలి. వాటి వల్ల న్యాయం జరుగుద్దని చెప్పలేము కానీ కంప్లీట్ గా కొంత వాస్తవాలు బయటికి రావడానికి, ప్రజలకు తెలియటానికి మనకి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ విషయంలో నాకు తెలిసి జ్యుడిషియరీ ఎంక్వైరీ కరెక్ట్, సిబిఐ ఎంక్వైరీ కరెక్ట్. స్టేట్ పోలీసులు దీన్ని
దర్యాప్తు చేయటం వల్ల ఎంతవరకు నిజాలు బయటకు వస్తాయి, అసలు దొంగలు బయటకు వస్తారా లేదా, అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారా అనేది బడాబావులు ఉంటే వాళ్ళు బయటకు వస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 ప్రశ్నలు రేజ్ అవుతున్నాయండి, మీడియాలో మనం చూస్తున్నాము, పబ్లిక్ లో కూడా మనం చూస్తున్నాము. నాగరాజు ఒక్కడే చేయలేడు అనేది 100% ఇది కరెక్ట్, ఇది ఎవరైనా అంగీకరించాల్సిందే. నాగరాజు ఎవరు సహాయం చేశారు, నాగరాజు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు మెప్పు పొందడానికి ఇది చేశాడు, ఏం బెనిఫిట్ ఆలోచించి చేశాడు. ఇది సామాన్యుడు, అతను ఎందుకు పనికిరైన ఒక చిన్న కూలి పని చేసుకునే అతను చంపడం వల్ల వీళ్ళకేంటి ఉపయోగం, అతనితో వీళ్ళు ఏ పనులు చేయించుకున్నారు, ఏ కేసులు ఇన్వాల్వ్మెంట్లు ఉన్నాయి, ఏం జరిగింది, చాలా విషయాలు బయటకు వస్తాయి. అందుకే డెడ్ బాడీ కూడా దొరకకుండా మాయం చేశారు అంటే చాలా పెద్దదే స్కామ్ ఉంది ఇందులో, లేకపోతే ఇంత ఘోరంగా ఉండదు. ఈ డెడ్ బాడీ కూడా దొరకలేదు. అసలు ఈ డెడ్ బాడీ దొరకకపోతే రేపు పొద్దున కోర్టు వారు ఎలా శిక్షిస్తారన్నది కూడా క్వశ్చన్ మార్క్ మెయిన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. డెడ్ బాడీ దొరకకుండా అసలు మర్డర్ జరిగిందని ఎలా ప్రూవ్ చేస్తారు, అసలు మాయమైపోయాడు అంతవరకే తెలిసింది. ఇప్పుడు రేపు పొద్దున కేసు ట్రైల్కి వచ్చినప్పుడు నాగరాజు అనే వ్యక్తి సిఐ ఎవరైతే ఉన్నారో నా స్టేషన్ లో ఇచ్చారంటే నా స్టేషన్ లో పెట్టారు, తర్వాత ఎక్కడ ఎస్కేప్ అయ్యాడు నాకు కనపడలేదు, నేను ఎదుగుతానికి ప్రయత్నం చేశాను ఒక మాట అన్నాడు అనుకోండి. ఇప్పుడు అసలు డెడ్ బాడీ వేర్ ఇస్ ద డెడ్ బాడీ, డెడ్ బాడీ లేకోకుండానో లేకపోతే డెడ్ బాడీ చచ్చిపోయిందని చూపించుకోకుండానో కోర్టు ఎలా శిక్ష వేస్తుంది? ఎవిడెన్స్ కావాలి కదా కోర్టుకి. ఇవన్నీ కాదు, కోర్టుకి ఏం కావాలంటే ఎవిడెన్స్ కావాలి. బతుకున్నాడా చచ్చిపోయాడా, బతుకుంటే ఎక్కడున్నాడు, చచ్చిపోతే ఎలా చచ్చిపోయాడో ఆధారాలు ఏంటి. ఇక్కడ ఎవరు కూడా నాగరాజు అనే వ్యక్తి నేను చంపానని ఒప్పుకోడు కోర్టుకు వచ్చినాక. ఇవాళ రేపు పొద్దున పోలీసుల ముందు ఇంటరాగేషన్ లో ఒప్పుకున్నా కానీ కోర్టులో ఒప్పుకోడండి. ఎందుకంటే కన్ఫెషన్ బిఫోర్ ది పోలీస్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. అంటే పోలీసు వారి ముందు ఒప్పుకున్న నేరం కోర్టులో చెల్లుబాటు కాదు. ఇప్పుడు ఆ చెన్నై కేసులో అది సిబిఐకి వెళ్ళటం, ఫైనల్ గా వాళ్ళకి మరణశిక్ష పట్టడం అనేటువంటిది ఒక బెంచ్ మార్క్ కేసు కింద ఎలా చెప్పుకుంటున్నాం. దీంట్లో మీరు అన్నట్టు మరి ఏమీ తేలకుండా ఇలాగ ఎక్కడతోటి క్లోజ్ అయిపోతే కూడా ఇలాగ ఒక నెగిటివ్ యాంగిల్ ఒక బెంచ్ మార్క్ అయిపోద్ది. మరి చూడాలి, ఇది ఖచ్చితంగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. అవును, ఈ కేసు ఫెయిర్ గా జరగకపోతే ఇది చాలా సమస్యలకి దారి తీస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుందని నేను ఖచ్చితంగా బలుగురించి చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ గారు. మరో అంశంతో మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.